పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది బీజేపీ అగ్రనాయకత్వం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధాని బీజేపీ మీటింగ్ లో ఏం మాట్లాడతారు? తెలంగాణలో ప్రధాని టార్గెట్ కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? ఇదే ఇప్పుడు తెలంగాణ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, సుమా, మనం చూసుకోవచ్చు బీజేపీ సంబంధించినటువంటి ఎన్నికల శంకారావాన్ని ఆదిలాబాద్ వేదికగా నరేంద్ర మోదీ మరి కాసేపట్లో పూరించున్నారు. ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మొత్తం 17 మంది అభ్యర్థులకు గాను ఇంకా 8 ప్రకటించాల్సి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే అధికారిక కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నటువంటి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ వేదికగా పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ వేదికగా ఏం కామెంట్స్ చేయబోతున్నారు అన్నది కీలకంగా మారింది. కొద్దిసేపటి క్రితం నరేంద్ర మోదీ మాట్లాడుతూ కూడా మనం పబ్లిక్ మీటింగ్లో చాలా అంశాలు మనసు విప్పుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన చివరి నిమిషంలో హింటిస్తూ వెళ్ళినటువంటి సందర్భం. అక్కడ మనసు విప్పుతూ మరి ఎలాంటి మాటలు మాట్లాడబోతున్నారు, తెలంగాణకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమేమి చేయబోతున్నారు అన్నది ఏమైనా ప్రకటించబోతున్నారా, లేదా గతంలో చేసినటువంటి పనుల గురించి ప్రస్తావించబోతున్నారా, లేదా ఇక్కడ కాంగ్రెస్ను లేదా బీఆర్ఎస్ను ఈ రెండింటిలో దేనిని టార్గెట్ చేసుకొని ఆయన మాట్లాడబోతున్నారనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే అధికారిక వేదిక పైన ఇటు రేవంత్ రెడ్డి, నరేంద్ర మోదీ ఒకే వేదికను పంచుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి నరేంద్ర మోదీ ఆదిలాబాద్కి వచ్చినటువంటి తరుణంలో కొన్ని ప్రపోజల్స్ కూడా రేవంత్ రెడ్డి ఈ సభా వేదికగా ఆయన ముందుంచినటువంటి పరిస్థితి. దానిపైన కొంత రిప్లై కూడా ఇస్తున్నటువంటి క్రమంలోనే మనం పబ్లిక్ మీటింగ్ వేదికగా అనేక అంశాలు మాట్లాడుకోవాల్సింది ఉంది అంటూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఆయన ఈ పబ్లిక్ మీటింగ్ వేదికగా ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి కమెంట్స్ ఆయన చేయబోతున్నారు, లేదా ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ నేపథ్యంలో ఆయన ఇటు కాంగ్రెస్ని కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని కానీ టార్గెట్ చేసుకొని మాట్లాడబోతున్నారా, లేదా గత 10 ఏళ్లుగా దేశానికి అదేవిధంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అన్న అంశాలపైన ప్రస్తావిస్తూ మాట్లాడబోతున్నారది కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఇంతకుముందు జరిగినటువంటి సభా వేదికగా చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం, ఇక్కడ అభివృద్ధికి సహకరించాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ని అయితే నరేంద్ర మోదీ ముందు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఎన్టీపీసీ స్థాపించాల్సి ఉంది. కేవలం 1600 మెగావాట్లు మాత్రమే స్థాపించడం జరిగింది. మిగతా 2400 సంబంధించినటువంటి మెగావాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక సహకారాలు అందిస్తుంది. వాటిని వీలైనంత తొందరగా స్థాపించాలంటూ కూడా నరేంద్ర మోదీని ఎన్టీపీసీని రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఈ వేదికగా నరేంద్ర మోదీ ఎలాంటి రిప్లై ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ని కానీ ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీజేపీ కొంత 6 గ్యారంటీలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది. ఎందుకంటే అవి అమలు కాని హామీలు ఇచ్చి మోసపూరితంగా ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిరారంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి 100 రోజుల సమయం ఇచ్చినప్పుడు కూడా ఎక్కడికక్కడ ఇవి ఎలా సాధ్యమవుతాయి అంటూ కూడా బీజేపీ నేతలు వివిధ సందర్భాల్లో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటీవల జరిగినటువంటి ఏదైతే బస్సు యాత్రల సందర్భంగా కూడా బీజేపీ నేతలు కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, తుమ్మితే ఊడిపోయే ముక్కు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఈ హామీలన్నీ అమలు చేయలేని పరిస్థితి ఉంటుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఎట్ ది సేమ్ టైం గత 10 ఏళ్లుగా దేశానికి అదేవిధంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందినటువంటి ప్రభుత్వ పథకాలు అయితేనేమి, వివిధ సందర్భాల్లో ప్రకటించినటువంటి హామీలు అయితేనేమి, అదేవిధంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ వేదిక ద్వారా నరేంద్ర మోదీ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాడు, లేదా ఎలాంటి కమెంట్స్ చేయబోతున్నారు అనేది కొంత ఆసక్తికర పరిమాణంగా మనం చూసుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ అజయ్.